చిన్ని ఇప్పుడు షాంపూలతో అస్సలు చేయట్లేదు, ఓన్లీ ఇదే. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు న్యూ ప్రోడక్ట్ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది. కమింగ్ సూన్ ఇన్ కలగూరగంప స్టోర్స్ అండ్ ఆన్లైన్ ఎవ్రీథింగ్. సో ఈ పౌడర్ అనమాట, ఇదేంటంటే ఇన్స్టంట్ షాంపూ పౌడర్. జస్ట్ ఇన్స్టంట్ షాంపూ పౌడర్ అలాంగ్ విత్ కండిషనర్. సో ఇదే కండిషనర్, ఇదే షాంపూ. అసలు ట్రస్ట్ మీ, ఎంత బ్యూటిఫుల్ వర్క్ అవుతుందంటే అంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 8 to 9 months దీని మీద వర్క్ చేశాను. రకరకాల కాంబినేషన్స్ రకరకాలుగా కలిపి ఎన్ని రకాలుగా దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశానంటే 8 monthsగా ఎవ్రీ టైము ఒక కాంబినేషన్లో కలిపాను అనమాట. రీసెంట్గా లాస్ట్ మంత్ మీకు ఒక వీడియో చేసినప్పుడు నెక్స్ట్ వీక్ ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది అనుకున్నాను చెప్పాను కదా. ఫైనల్ అనుకున్నాక కూడా నాకు ఎందుకో మళ్ళీ మనసు ఒప్పలేదు. ఇంకొంచెం బెటర్మెంట్ అనేసి మళ్ళీ ట్రయల్స్ వేసాను. అండ్ ఫైనల్గా ఒక బెస్ట్ ఫార్ములా మనకు సెట్ అయిపోయింది. హెన్నా ఇండిగో ఎంత ప్రివిలేజ్ ప్రోడక్ట్ మన కలగూరగంప నుంచో అంత బెస్ట్ ప్రోడక్ట్ ఈ ఇన్స్టెంట్ షాంపూ పౌడర్ అన్నమాట. ఎవ్రీథింగ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో, ప్రీమియం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. జస్ట్ మీరేంటంటే తీసుకొని వాటర్లో కలిపితే షాంపూ అయిపోతుంది. అదొకటే పని. అంటే మీరు షాంపూ డబ్బా నుంచి పోసుకుంటారు కదా, అలా కాకుండా ఏంటంటే పౌడర్ తీసి ఒక మగ్ ఎక్స్ట్రా ఉండాలి ఒక బాత్రూంలో. ఓకే, కొన్ని నీళ్ళు అవసరమైతాయి అంతే. దీంట్లో ఒకసారి కలిపేస్తే ఇంకా అది 100% షాంపూగా తయారవుతుంది అండ్ బెస్ట్ కండిషనర్గా. సో నేను అంటే ఎంత ఛాలెంజ్ చేస్తా అనేది ఒకసారి మీరు మార్కెట్లోకి వచ్చి వాడి చూశాక మీరు కూడా చెప్తారు. ఎంత మంచిగా వచ్చిందంటే ఇది తలస్నానం చేస్తూ ఉంటే ఫస్ట్ టైం చేసినప్పుడేమో ఆయిల్ ఫుల్గా పెట్టుకొని ఫస్ట్ టైం రుద్దినప్పుడేమో నురగ అట్లా రాదు. బట్ సెకండ్ టైం పోసి రుద్దుతూ ఉంటే ఫుల్ ఆఫ్ నురగ వస్తుంది. అండ్ మీకు ఇది కలిపేటప్పుడు మీకు కండిషనింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఫుల్ ఆఫ్ షైనింగ్, ఫుల్ ఆఫ్ ఏమంటారు సిల్కీ. ఆఫ్టర్ డ్రై అయ్యాక మాత్రం మీకు ఎట్లా అంటే ఇట్లా పట్టుకుచ్చు అంటారు చూడు, అంత బాగా వస్తుంది అనమాట. సో జనరల్గా మనం బయట కొనే కండిషనర్లు ఎట్లుంటాయంటే ఒక డే బాగుంటుంది, రెండో డే ఓకే, మూడో రోజు చూస్తే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఇది అట్లా కాదు. మళ్ళీ 1 week తర్వాత మీరు తలస్నానం చేస్తే ఎట్లుంటుంది, వీక్లీ 1 week తర్వాత అట్లనే ఉంటుంది అది. నాకు ఏమనిపిస్తుంది అంటే చేసేటప్పుడేమో ఫస్ట్ ఏదో రఫ్గా తగులుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. మనకున్న జుట్టే అప్పటికప్పుడు ఏదో థిక్ అయిన ఫీలింగ్ అనిపించింది నాకు. అంటే నా ప్రోడక్ట్ అని కాదు కానీ చెప్తున్నా మీకు, అంటే నేను ఏం ఫీల్ అయినా అనేది చెప్తున్నా. సరే ఎనీవే ఇట్లా పని చేస్తుంది, ఇట్లా కలుపుకోవాలా, ఇట్లా పోసుకోవాలి, ఇట్లా తలస్నానం చేయాలనేదని నేను చెప్పేదానికంటే ప్రాక్టికల్గా చిన్ని మీద చేసి చూపిద్దామని అనిపించింది అనమాట. సో క్వాంటిటీ కూడా జస్ట్ 150 grams 250 grams పెడదామని అనుకుంటున్నా. అరే క్వాంటిటీ ఎంత ఉంటుందని చెప్పాలా, ఎంత అవసరమవుతుందని చెప్పాలనిపించింది. సో దీంతోనే నేను 6 spoons వేసుకున్న ఫుల్ ఫ్లెడ్జ్గా. కొంచెం ఎక్కువైంది బట్ 5 is ఎనఫ్ ఏమో, కానీ ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు అమ్మ పోతుందో లేదని ఒక చిన్న బుర్రలా ఉండింది కాబట్టి 6 spoons వేసుకున్నాను నేను. దీంతో ఒకసారికి నాకు సరిపోయింది అనమాట. అందుకు 150 grams ప్యాక్ చేయాలా 200 grams ప్యాక్ చేయాలనేది ఆలోచిస్తున్నా. 200 grams అనుకుంటే ఒక మనిషికి 4 సార్లు 5 సార్లు మంత్ చేసినా కూడా సరిపోతుందని నా ఫీలింగ్ అనమాట. అది విషయం. ఓకేనా, ఒక్కసారి ఇది చేశాక మళ్ళీ షాంపూ జోలికి వెళ్ళాలనిపించట్లేదు. ఎంతమంది ఫ్రెండ్స్కి దీన్ని ఇచ్చి ప్రాక్టికల్గా వాళ్ళు ట్రై చేసి చూశారు. సో చూస్తారా దగ్గరుండి, కొన్ని నీళ్ళు తీసుకోవద్దు అండ్ పలసగా చేసుకోవద్దు, కలిపినప్పుడు చిక్కగా ఉండాలా. ఓకేనా, రండి. ఇట్లా 1/2 mug తీసుకుంటేనే 2 times మంచిగా చేయించడానికి వస్తుంది అనమాట, చేసుకోవడానికి. నేను మళ్ళీ చిన్నికి కూడా 6 తీసుకుంటున్నా. నేను ఒకవేళ మిగిలితే మీకు చూపిస్తాను ఎంత మిగిలిందని. జస్ట్ ఇట్లా వేసేసి దీన్ని కలపాలంతే, ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలంతే. ఒక 2 నిమిషాల పని. ఇట్లా తీసుకున్నప్పుడు చిక్కగా ఉండాలి, నీళ్ళు చేసుకోవద్దు. మీకు కలిపేటప్పుడే
అది ఏమంటారు కండిషనర్ లాగా ఇట్లా తగులుతూ ఉంటుంది. ఇది డన్. ఇది ఒక్క పనే మీరు ఒక్క 2 నిమిషాలు ఎక్కువ చేసుకోవాలి. అదర్వైజ్ సేమ్ మీరు షాంపూ పెట్టుకొని చేసినంత టైమే పడుతుంది. చిన్ని జుట్టు చూడండి ఫుల్ ఆఫ్ ఆయిల్ రుద్దుకుంది. రాత్రి పెట్టుకుంది, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకుంది. ఇట్లా మొత్తం దగ్గర నుంచి ఇది ఓకేనా. దీన్ని ఇప్పుడు ఫస్ట్ కొంచెం తల వెనక్కి చిన్ని, కళ్ళు తెరవద్దు, అస్సలు తెరవద్దు, మండుతుంది. కుంకుడుగాయ స్నానం అంటే అందరికీ ఇది. ఇట్లా పూసుకొని ఫస్ట్ బాగా రుద్దుకోవాలన్నమాట, ఎక్కడ వదిలిపెట్టొద్దు. నువ్వు ఎంత పోయండి ఆయిల్ ఉంటే ఫస్ట్ టైం అసలు నురుగురే రాదన్నమాట. మనం మామూలుగా కూడా ఆయిల్ పెట్టుకున్నప్పుడు షాంపూ అయినా 2 టైమ్స్ చేస్తాం కదా, అంతే. వెనక్కి అస్సలు తల ఇది చేయద్దు. ఒకటి ఏంటంటే దీంతో తలస్నానం చేసేటప్పుడు కళ్ళల్లో పడకుండా చూసుకోవడమే. మనందరికి అనుభవమే కదా, కుంకుడుకాయ కానీ షికాకాయ కానీ కళ్ళల్లో పడితే మండుతుంది. ఫ్రెష్ కూడా అవుతుంది అనుకోండి, అది వేరు విషయము. ఓకే, అంతే. జస్ట్ అది పోవడానికి ఒక్కసారి వాటర్ పోసుకోవాలి మనం. అండ్ అందులో నుంచి సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఆఫ్ నురుగు వస్తుంది. ఆ నురుగని ఎక్కువ చేసుకోవడానికి కూడా నేను ఐడియా చెప్తా. చిన్ని తలకళ్ళు తిరగద్దు. ఇట్లా నురుగు వస్తూనే ఉంటుంది. ఇక అయితే ఈ నురుగ ఇంకా ఎక్కువ రావాలంటే షాంపూ కాకుండా ఏం చేయాలంటే ఒక కొంచెం వాటర్ డ్రాప్స్ వేసుకోవాలి. ఇక చూడండి, ఇట్లా రబ్ చేస్తూ ఉంటేనే అసలు కండిషనింగ్ తెలిసిపోతుంది. కానీ మన చేతులకు ఎట్లా తగులుతుంటుందంటే ఈ వెంట్రుక అనేది మందంగా తగులుతుంటుంది ఈ టైంలో. చూసారా ఎంత సిల్కీగా స్మూత్గా నురగ వస్తూనే ఉంటుంది. ఇంకొంచెం నీళ్ళు చిలకరించుకుంటే ఇంకా వస్తూనే ఉంటుంది. బస్ అయిపోయింది. బాగుంది కదా నురగ, ఇట్లా వస్తుంది. నీళ్ళు చిలకరించుకుంటూ వస్తూనే ఉంటుంది అది. డన్. నురుగా గడ్డిలో కూడా కనబడుతుంది కదా మీకు. సో ఇది న్యాచురల్గా వచ్చే నురగ. ఇప్పటి జనరేషన్కి తెలియదు ఏంటంటే కుంకుడుకాయ కానీ షికాకాయతో స్నానం చేసినప్పుడు కళ్ళల్లో పడితే చాలా మండుతుందని. బట్ ఏంటంటే అది కూడా కళ్ళు క్లీన్ అవుతుండే. డన్. ఇది ఫైనల్గా రిజల్ట్. బ్యూటిఫుల్ జుట్టు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్
థ్యాంక్ యూ అడుక్కుంటే ఒక్కసారి అడగంగానే సరే మమ్మ అన్నదనమాట. అందుకు జస్ట్ గో అండ్ బాత్. థ్యాంక్ యూ. ఆరినాక చూపిస్తే ఎట్లుందో ఇదనమాట విషయం. అండ్ చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత చాలా కాంబినేషన్స్, అంటే ఇంగ్రీడియంట్స్ ఒక 5 కలిపిన కానీ గ్రాముకు తేడా వచ్చిందనమాట ఫార్ములా. సో అన్ని రకాలుగా ట్రై చేసేసి బెస్ట్ రిజల్ట్తో తెస్తున్నా. త్వరలో రాబోతుంది మన కలగూర గంపలో. అండ్ మళ్ళీ స్టోర్లలో పెట్టి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి చెప్తాను ఏమేమి స్ట్రగుల్ అయ్యాను, ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేశాను అనేది. ఇది ప్రాక్టికల్గా మీకు చూపించడానికి మాత్రమే చేసిన వీడియో. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి స్మైల్. చిన్ని ఇప్పుడు షాంపూలతో అస్సలు చేయట్లేదు, ఓన్లీ ఇదే. కొన్నిసార్లు కొన్ని ప్రొడక్ట్స్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలా, ఎట్లా చూపించాలనుకున్నప్పుడు అర్థం కాదు. సో హెన్నా నా మీదే ట్రయల్ చేసి చూపించాను నేను. తర్వాత బూడిద, అంట్లు దోమే బూడిద కూడా నేనే దోమి చూపించిన. అండ్ సున్నిపిండి మనది, అమ్మ గరం మసాలా మనది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇన్స్టంట్ షాంపూ పౌడర్ అలాంగ్ విత్ బెస్ట్ కండిషనర్, ఒకటే ప్రోడక్ట్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.